రీసెంట్గా లాస్ట్ 2-3 మంత్స్లో నేను చూసిందని డెడ్ లిఫ్ట్స్. తొందరగా పుట్ట తగ్గాలని కొందరు, మంచిగా అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలని కొందరు. లాస్ట్ 2-3 మంత్స్లో నేను ఆల్మోస్ట్ 13 to 14 పేషెంట్స్ ఓన్లీ డెడ్ లిఫ్ట్స్ వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళని చూస్తాను. సర్జరీ దాకా వెళ్ళారు. సో డెడ్ లిఫ్ట్స్ అనేవి చేయాలి, కానీ ట్రైనింగ్ తీసుకున్న వాడి దగ్గరే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పాడు డెడ్ లిఫ్ట్ చేస్తాను, నేను 130 కేజీలు లేపుతాను, 150 కేజీలు లేపుతాను. దేనికి? ఒక్కసారి డిస్క్ సమస్య వచ్చిన తర్వాత 10 కేజీలు లేపాలన్నా కూడా ప్రాబ్లమే, లేపలేడు కూడా. సో సింపుల్ అడ్వైస్, ఫస్ట్ మీ స్పైన్ని మీరు కాపాడుకోండి, నార్మల్గా మీ మసిల్ స్ట్రెంగ్త్ పెంచుకోండి, తర్వాత డెడ్ లిఫ్ట్ చేయండి. మీరు చెప్తుంటే నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను ఇంతసేపు ఇట్లా కూర్చొని ఉంటున్నా కదా, సో నాకు అంటే ఆ ఒక్కోసారి మనకు పెయిన్ అనిపిస్తుంది ఇట్లా కూర్చున్నప్పుడు, అంటే గంటలు కూర్చున్నప్పుడు. కంటిన్యూస్గా ఒక 1 hour 2 hours ఇట్లా కూర్చోవచ్చా మరి? సో వాట్ ఎవర్ నేను ఏం మాట్లాడకుండా సైన్స్ బ్యాకప్ అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసిన ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, మేము చదువుకున్న విధానం కానివ్వండి, ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. అన్నీ రిసెర్చ్ చేసిన తర్వాతనే మనకి ఏం చెప్తున్నారనేది తెలుసుకొని చేస్తాం. సో మనకు రిసెర్చ్ ఏం చెప్తుందంటే 100 to 110 degrees పొజిషన్లో కూర్చోవాలి, బ్యాక్ మొత్తం వెనక్కి కానిచ్చుకొని కూర్చోవాలి. నేను ఇట్లా ముందు కొరికి కూర్చుంటాను, ఆరాం కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటాను అంటే సరిపడదు. అండ్ మన బెడ్ కానీ మన సోఫాలు కానీ ఏదో గుంతలో కూర్చున్నట్టు ఉండకూడదు ఇటువంటివి. అండ్ మనం 1/2 hour to 45 minutes కంటే ఎక్కువసేపు ఒకే పోస్చర్లో ఒకే దగ్గర కూర్చోవద్దు. సో ఒక 45 minutes తర్వాత మనం లేచి ప్రెషర్ రిలీజ్ డిస్క్ పైన ఒక 30 seconds 1 minute నడిచి మళ్ళీ వచ్చి కూర్చోండి. అట్లా మీరు రిపీటెడ్ సైకిల్స్ ఎన్నైనా చేయొచ్చు, దానిలో లిమిట్ లేదు. ఓకే. సో 30-45 minutes మనం ఆ బ్రేక్ అనేది మెయింటైన్ చేయగలిగితే హెల్తీ లైఫ్ స్టైల్. అట్ ద సేమ్ టైం వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మనం పాల ప్యాకెట్ తేవాలన్నా కూడా స్కూటీ, కానీ వాకింగ్ అనేది ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ పొలాల్లో పనిచేసినప్పుడు లేకపోతే ఎక్కడైనా పని చేస్తున్నారని వాకింగ్ అనేది వాళ్ళకి సహజం. ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయి తెచ్చేసి వాళ్ళకి. ఈ కాలంలో అది లేదు కదా. సో వాకింగ్ ఏం చేస్తుందంటే మన బ్యాక్ మసిల్స్ యాంటీ గ్రావిటీ మసిల్స్. మనకి జంతువులకు ఉన్న తేడా అంటే అవి ఇట్లా ఉంటే మనం ఇట్లా. అవును. సో మనకేంటంటే అవి నించోబెట్టే మసిల్స్ యాంటీ గ్రావిటీ మసిల్స్. వాటికి పని చెప్తేనే అవి బాగుండే, పని చెప్పకపోతే వీడికి ఏం అవసరం లేవని అవి మెల్లిగా వాటి స్ట్రెంగ్త్ అవి పోతుంది. సో వాకింగ్లో ఏం చేస్తుందంటే మన శరీరంలోని అన్ని పార్ట్స్ కదులుతాయి, ఎస్పెషల్లీ మన యాంటీ గ్రావిటీ మసిల్స్ అనేవి బలపడతాయి. సో మసిల్స్ స్ట్రాంగ్ అయినప్పుడు జాయింట్స్ మీద డిస్క్ మీద లోడ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే మసిల్స్ కూడా కొంచెం షేర్ చేస్తుంది. సో మన డైలీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు నేను చెప్పిన కూర్చునేటప్పుడు 45 minutes పర్టికులర్గా కూర్చోవడం ఇట్లాంటివి ప్లస్ వాకింగ్, ఇవన్నీ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈ డిస్క్ సమస్యల నుంచి చాలా వరకు మనం దూరం ఉండొచ్చు.